బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలను ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతినిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. 15 రోజుల్లోగా పార్టీ కార్యాలయాన్ని కూల్చడంతో పాటుగా ₹1,00,000 నష్టపరిహారాన్ని కూడా చెల్లించాల్సి ఉందని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. రైట్ జనీమా, నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ భవనాన్ని అయితే కూల్చివేయాలని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశాలను జారీ చేసిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు వేదికల మీద అయితే టిఆర్ఎస్ భవన్ ని కూల్చివేయాలని చెప్పేసి మున్సిపల్ అధికారులకైతే ఆదేశించడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని నల్గొండ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. టిఆర్ఎస్ భవన్ ని రెగ్యులరైజ్ చేయాలి, మున్సిపల్ శాఖ అధికారులకు రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలైతే చేయడం జరిగింది. ఇదే అంశంపై అయితే హైకోర్టులో చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఏదైనా పార్టీ ఆఫీస్ కావచ్చు, ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు పర్మిషన్స్ తీసుకోలేకని నిర్మాణం చేసిన తర్వాత పర్మిషన్స్ తీసుకోవడం ఏంటి అని చెప్పేసి పిటిషన్ దానిని అయితే హైకోర్టు ప్రశ్నించినట్లయితే తెలుస్తుంది. అంతేకాకుండా ₹1,00,000 నష్టపరిహారం కూడా కోర్టుకు చెల్లించాలని చెప్పేసి అయితే హైకోర్టులో ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది ఇలా ఉంటే ఒకవైపు మాత్రం బీఆర్ఎస్ నాయకులు మాత్రం పార్టీ ఆఫీస్ ని కూలగొట్టేది లేదు అని చెప్పేసి అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. పార్టీ ఆఫీస్ ముందు అక్కడే కూర్చొని నైట్ కూడా అక్కడే పండుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ టీఆర్ఎస్ భవన్ ని కూల్చివేయనియము, అవసరమైతే పైకోట్లకు కూడా వెళ్తామని చెప్పేసి స్థానిక మాజీ ఎమ్మెల్యే కచ్చల భూపాల్ రెడ్డి చెప్పిన పరిస్థితులు కనపడుతున్నాయి. మొత్తంగా నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ భవన్ ని కూల్చివేసే అంశం ఏదైతుందో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. థాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్.